in today's class, let's understand what TensorFlow is. So today's class is about TensorFlow. Okay. TensorFlow is a powerful open source library developed by Google. So this is developed by Google and it is used for developing deep learning models. TensorFlow అనేది గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. లైక్ ఇట్స్ ఎ పైథాన్ ఫ్రేమ్వర్క్. మీరు ప్రీవియస్ క్లాసెస్లో సైకిట్లను ఎలా చూసారో టెన్సర్ఫ్లో కూడా అలాంటిది ఒక ఫ్రేమ్వర్క్. బట్ సైకిట్లో మనం దేనికి యూస్ చేసాం? క్లాసిఫికేషన్, రెగ్రెషన్, క్లస్టరింగ్ వీటికి యూస్ చేసాం కదా. టెన్సర్ఫ్లో ఈజ్ బియాండ్ దట్. అంటే మనం డిస్కస్ చేసాం కదా, ఎంఎల్లో డిఎల్ ఉంటుంది. సో డీప్ లెర్నింగ్ కోసం మనం టెన్సర్ఫ్లో అనేది యూస్ చేస్తాం. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఐ హ్యావ్ స్పెసిఫికలీ టేకెన్ దిస్ ఇమేజెస్. యూ క్యాన్ సీ వన్ న్యూరాన్ ఈజ్ ఇంటర్కనెక్టెడ్ టు అనదర్ వన్. ఐ మీన్ ఇక్కడ అలా చూపించట్లేదు, బట్ ఎవ్రీ న్యూరాన్ ఈజ్ ఇంటర్కనెక్టెడ్ టు అనదర్. సో మన టెన్సర్ఫ్లో కూడా ఇట్ సిమ్యులేట్స్ బ్రెయిన్ యాక్షన్. అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్, మళ్ళీ ఈ లెవెల్ నుంచి ఇంకో లెవెల్. సో ఇట్ ట్రాన్స్మిట్స్. యూ క్యాన్ సీ ద బ్యాక్గ్రౌండ్, రైట్? వన్ లెవెల్ టు అదర్, అదర్ టు అదర్, అదర్ టు అదర్. సో ఒక్కొక్క లెవెల్ నుంచి నేర్చుకుంటూ వస్తుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, జస్ట్ లైక్ ఎ గేమ్. సో ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎ హ్యూమన్ బ్రెయిన్, యూ విల్ డూ వన్ థింగ్. సో మీరు చేసిన ఫస్ట్ టైం ఒక పని చేస్తున్నప్పుడు దట్ మైట్ నాట్ బి 100% రైట్. మీరు 70% కరెక్ట్ చేయొచ్చు, 30% ఫ్లా ఉండొచ్చు. సో సెకండ్ టైం పని చేసినప్పుడు దట్ మైట్ ఆల్సో నాట్ బి 100%. అక్కడ 80% ఇంప్రూవ్ అవ్వచ్చు, 20% మిస్టేక్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏమైందంటే మీరు పికప్ అయ్యారంటే ప్రీవియస్ దాని నుంచి మీరు ఏ మిస్టేక్ అయితే చేశారో ఆ మిస్టేక్ని కొంతవరకు రెడ్యూస్ చేయగలిగారు. సో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్లో యూ మైట్ బి 95% రైట్ అండ్ 5% స్టిల్ రాంగ్, అండ్ యూ విల్ కరెక్ట్ ఇట్ అగైన్. సో ఆ మిస్టేక్ని మీరు మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారు. అండ్ దెన్ ఫోర్త్ లెవెల్ యూ విల్ గివ్ 100% అక్యూరసీ. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ టెన్సర్ఫ్లో. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి అది నేర్చుకునేటప్పుడు చేసే మిస్టేక్స్ని రెడ్యూస్ చేసుకుని వెళ్తుంది. ఓకే. సో టెన్సర్ఫ్లో ఉంది కదా, ఈ వర్డ్ని మనం 2 పార్ట్స్గా స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ ఈజ్ టెన్సర్. టెన్సర్ అంటే ఒక మల్టీ డైమెన్షనల్ అరే. దాన్ని ఫ్యాన్సీ వర్డ్గా టెన్సర్ అని కాల్ చేస్తారు. అంటే టెన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మల్టీ డైమెన్షనల్ అరే. అంటే ఒక 3D బ్లాక్ లాంటిది, అంటే 3D బ్లాక్ ఆఫ్ నెంబర్స్. అండ్ ఫ్లో అంటే తెలుసు కదా, హౌ డేటా ఫ్లోస్. అదే ఫ్లోని మనం ఇక్కడ ఫ్లో అని అంటాం. ఓకే. సో టెన్సర్ఫ్లో అనేది ఎందుకు వాడతాం? టెన్సర్ఫ్లో ఈజ్ స్కేలబుల్ బికాస్ ఇట్ ఈస్ capable of handling lot of data and it can run on a single laptop. అంటే చాలా పవర్ఫుల్ టెన్సర్ఫ్లో. ఇట్ క్యాన్ రన్ ఆన్ 1000 ల్యాప్టాప్స్ అండ్ ఈవెన్ ఇట్ క్యాన్ రన్ ఆన్ ఎ సింగిల్ ల్యాప్టాప్. ఐ మీన్ ఇక్కడ ల్యాప్టాప్ అంటే మషిన్. అండ్ మనం డివైజెస్లో CPU వాడతాం. అండ్ టెన్సర్ఫ్లో అనేది స్పెసిఫికలీ డిజైన్ ఫర్ జీపీయూస్ అంటే మెగా కంప్యూటర్స్. సో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం టెన్సర్ఫ్లో అనేది యూస్ చేస్తారు. గ్రాఫిక్స్ అంటే ఇమేజెస్ ప్రాసెస్ అవుతాయి, వీడియోస్ కూడా ప్రాసెస్ అవుతాయి. ఫర్ సపోజ్ మీకు ఒక ఇమేజ్ నుంచి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఏది వాడాలి అంటే దానికి మనం టెన్సర్ఫ్లోనే సజెస్ట్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ నుంచి ప్యాటర్న్ అది ఐడెంటిఫై చేసుకుని ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ టైం ఆ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఇది నా ఇమేజ్ అని చెప్పి ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బయోమెట్రిక్ సిస్టమ్స్. మీ బయోమెట్రిక్ సిస్టమ్స్కి మీ ఇమేజెస్ అన్నీ ఇస్తారు. సో మీరు వెళ్ళినప్పుడు మీ ఇమేజ్కి మీ రోల్ నెంబర్ ప్లస్ అటెండెన్స్ సంథింగ్ లైక్ దట్ ఒక ఫ్లో అనేది డిజైన్ చేస్తారు. సో వెన్ ఎవర్ యూ షో యువర్ ఫేస్, మీ ఫేస్ని ఉన్న డేటాబేస్లో అన్ని ఫేసెస్తో కంపేర్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే ఆ ప్యాటర్న్ మ్యాచ్ అయిందో, సో ఎగ్జాక్ట్లీ ఇది కూడా కాదు, అన్ని ఫేసెస్తో మ్యాచ్ చేయదు. కామన్ ప్యాటర్న్స్ ఏ ఫేసెస్తోనే ఆ ఫేసెస్తో మ్యాచ్ చేస్తుంది. అండ్ అంటే షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఫస్ట్ ఏ ఫేస్తో మీది మ్యాచ్ అయింది అనేది చెక్ చేసి అక్కడ మీ అటెండెన్స్ అనేది మార్క్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ రికగ్నిషన్కి టెన్సర్ఫ్లో అనేది యూస్ చేస్తారు. ఓకే. ఇమేజ్ అనేది హైలీ అంటే నాట్ లైక్ నెంబర్స్ కదా, ఇట్ హ్యాస్ లాట్ మెనీ నెంబర్స్. సో ఇట్స్ ఏ హై అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఇమేజ్లో ఉంటుంది. సో ఇమేజ్ ప్రాసెసింగ్స్కి, వీడియో ప్రాసెసింగ్స్కి టెన్సర్ఫ్లో అనేది యూస్ చేస్తారు. ఓకే. సో దీంట్లో కెరాస్ అని చెప్పి ఒకటి ఉంటుంది. కెరాస్ అంటే ఒక API. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ అలౌస్ బిగినర్స్ టు బిల్డ్ కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్ విత్ జస్ట్ ఎ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్. సో కెరాస్ సింప్లిఫైస్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ దిస్ న్యూరల్ నెట్వర్క్స్. అంటే పెద్ద న్యూరల్ నెట్వర్క్ని కెరాస్ సింప్లిఫై చేస్తుంది. ఓకే. సో వేర్ ఇట్ ఈస్ యూస్డ్, వేర్ టెన్సర్ఫ్లో ఈస్ యూస్డ్. TensorFlow is used in
ఇమేజ్ రికగ్నిషన్ చెప్పా కదా, ఫేస్ ఐడి. అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అంటే మనం మాట్లాడే టెక్స్ట్ని, అంటే మనం మాట్లాడే స్పీచ్ని, వాయిస్ని అది ఐడెంటిఫై చేసుకొని మనకి టెక్స్ట్ ఫార్మాట్లో రెస్పాన్స్ ఇస్తుంది. ఫర్ సపోజ్ గూగుల్ ట్రాన్స్లేట్ ఆర్ వాయిస్ అసిస్టెంట్ లైక్ సిరి ఆర్ ఎలెక్సా, అదేం చేస్తుంది, వాయిస్ టు వాయిస్ అసిస్టెంట్. అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, వాయిస్ని టెక్స్ట్లా కన్వర్ట్ చేసుకుంటుంది. టెక్స్ట్ని మళ్ళీ మనము వెక్టరైజేషన్ అని డిస్కస్ చేసాం కదా, వెక్టర్స్లా కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ వెక్టర్స్ని ఇన్పుట్ లాగా ఇస్తుంది. తర్వాత ఇచ్చిన ఇన్పుట్ని మళ్ళీ వాయిస్లా కన్వర్ట్ చేసుకుంది, వాయిస్ని మళ్ళీ బయటకు ఇస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఫ్లో. సో దిస్ ఈస్ హౌ థింగ్స్ వర్క్ ఇన్ ఎనీథింగ్. ఐ మీన్ సిరీని ఒక ఎగ్జాంపుల్ చేసాం, హౌ సిరీ వర్క్స్ అని చెప్పి మనం డైసెక్ట్ చేసాము. టెన్సర్ ఫ్లో కూడా మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకే, నెక్స్ట్ రికమెండేషన్ సిస్టమ్స్లో కూడా యూస్ చేస్తాం టెన్సర్ ఫ్లోని. అంటే వాట్ యు మస్ట్ వాచ్ నెక్స్ట్ అని నెట్ఫ్లిక్స్ సజెస్ట్ చేస్తుంది, వాట్ యు మస్ట్ బై నెక్స్ట్ అని చెప్పి అమెజాన్ సజెస్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్, రీసెంట్ టైమ్స్లో ట్రెండ్ అయ్యేది ఏంటి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో కార్స్కి లాట్ ఆఫ్ డేటా ట్రైన్ చేస్తాం కాబట్టి అది ఎలా డ్రైవ్ చేయాలి, ఏ ఆబ్స్టాకిల్ నుంచి అది సైడ్కి వెళ్ళాలి, ఏ లేన్ ఫాలో అవ్వాలి, అండ్ ట్రాఫిక్ లైట్స్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాటి మీద ఇట్ విల్ బీ ట్రైన్డ్ అండ్ ఇట్ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. ఓకే, ఇట్ హెల్ప్స్ vehicles see and interpret traffic lights and pedestrians. Okay, now let's go into the practical part. Now let's see how to install TensorFlow. So TensorFlow manam pip install TensorFlow ఈ కమాండ్ ఇస్తాం. అంటే మనం బేసిక్గా ఏదైనా ప్యాకేజ్ అనేది పిప్ నుంచే కదా ఇన్స్టాల్ చేస్తాము, పిప్పే కదా యూస్ చేస్తాం. సో లెట్స్ రన్ దిస్. You can see it's getting installed because I haven't yet installed TensorFlow. Just to show you. Okay, it's very heavy, as you can see, 331.8 MB. Previously I have installed and done, but like it's have chala months ayindi, so I have uninstalled again due to some storage issues. I mean previous versions of Python I have uninstalled. Okay, it will take some time. While it gets installed, let's see this. We have something called neural networks. Neural networks, it has lot many layers. So for now it's showing like 3 layers. This is the first layer. I mean it's showing 4 layers. So in this hidden layer there can be any number of layers. First the input layer, అంటే మనం ఎక్కడి నుంచి ఇన్పుట్ ఇస్తున్నాం. సో ఇక్కడ హిడెన్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ everything with the processing takes place in this layer, and output layer is what it gives output. Okay, until then let's start writing the code. మనకు తెలుసు కదా, ఏదైనా మనం ఇన్స్టాల్ చేసాము అంటే విల్ ఇంపోర్ట్ ఇట్. ఓకే, ఇంపోర్ట్ TensorFlow as TF. Okay, then let's create a variable. Message is equal to TF dot constant hello TF. Okay, so let's create some more variables. సో ఇక్కడ కాన్స్టాంట్ అంటే దిస్ వాల్యూ వోంట్ బీ చేంజ్డ్ అగైన్. అంటే మనం బేసిక్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసి a ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చి, తర్వాత b ఈజ్ ఈక్వల్ టు a, తర్వాత మళ్ళీ a ఈజ్ ఈక్వల్ టు b+c లాంటి అసైన్మెంట్స్ ఇచ్చామనుకోండి, కాన్స్టాంట్ వాల్యూ అసలు చేంజ్ కాదు. ఓకే, కాన్స్టాంట్ అంటే ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పై ఈజ్ ఈక్వల్ టు 3.14 ఎలాగో కాన్స్టెంట్ అంటే అలాగా. ఫర్ సపోజ్ అంటే మనం ఇప్పుడు మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు హలో TF అని చెప్పి వాల్యూ అసైన్ చేసాము. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, ఇట్ వోంట్ ఈవెన్ చేంజ్, బికాస్ మీరు ఇక్కడ దీన్ని కాన్స్టాంట్ అని చెప్పి డిక్లేర్ చేశారు కాబట్టి. ఓకే, సో జస్ట్ రిమెంబర్, యూ ఇఫ్ ద సేమ్ వే యూ కాంట్ చేంజ్ పై, you can't change a constant. Okay, TF dot
constant 10. Okay, let's use this same thing. B is equal to, మనం జస్ట్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే వీఆర్ నాట్ జస్ట్ రషింగ్ ఇన్ టు టెన్సర్ ఫ్లో ఫంక్షన్స్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ వి యూస్ టెన్సర్ ఫ్లో అంతే. ఓకే, C is equal to tf dot add A and B, and what next? We'll print out the output. Print the sum is C. Okay, so by the time we have written the code, మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. ఓకే, now let's run this. Tensor demo dot py. Oh sorry, python ఏమైంది? ఓకే, it shows this message. I think it's colliding with the version. Let's create a virtual environment. So let me tell you how to create a virtual environment. వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి పైథాన్ వర్షన్స్ 9, 10, 11, 12 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. అంటే ప్రజెంట్ మనము ఏ వర్షన్ మీద వర్క్ చేస్తున్నామో నాకైతే ఐడియా లేదు, అంటే చెక్ చేయొచ్చు. బట్ వాట్ ఎవర్ వీఆర్ ఇన్స్టాలింగ్, ఇఫ్ ఆల్రెడీ కరెంట్ వర్కింగ్ వర్షన్తో కొలైడ్ అయ్యింది అనుకోండి, అది పనిచేయదు, ఇది పనిచేయదు. సో వాట్ విల్ డూ, విల్ ఐసోలేట్ అవర్ ప్రాజెక్ట్. అంటే ఏ వర్షన్ కాన్ఫ్లిక్ట్ లేకుండా మన ప్రాజెక్ట్ని ఒక సెపరేట్గా క్రియేట్ చేసుకుందాం, అంటే ఒక సెపరేట్ ఎంటిటీ లోపల క్రియేట్ చేసుకుందాం. సో అక్కడ మనకి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఫర్ సపోజ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఎ ఫ్లవర్ పాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హోమ్, the other person won't like. For suppose if you are in an independent home, you can do whatever you want. Okay, take that example and let's create a virtual environment. For that, this is a command, python -m when venv అంటే virtual environment create చేస్తున్నాము. అండ్ ఇక్కడ you can give it any name. I'll give it when only. Okay, you can see ఇక్కడ create అయ్యింది. This is our virtual environment and we will make use of this virtual environment which got created. Okay, so ఇంకా అవుతుంది, but still it appeared here until you get the cursor for you to write. So ఇది ఇంకా క్రియేట్ అవుతుంది అని అస్యూమ్ చేద్దాం. ఓకే, but until then let's try to understand the difference. Okay, sorry, let's make use of this. So to activate the virtual environment which you have created, when scripts /activate, see before this you cannot see anything here, అంటే దీని ముందు ఏం లేదు, it's just normal. But after running this you can see this green color one which indicates your virtual environment is activated. Now let's try to run this. Okay, sorry, and this I understand. ఇక్కడ ఏమైందంటే మనము ప్రీవియస్గా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మనం ఫ్లాట్లో సంథింగ్ వి బిల్డ్ సంథింగ్, బట్ ఇక్కడికి వచ్చేసరికి వి లెఫ్ట్ ద సంథింగ్ దేర్ ఓన్లీ ఇన్ ద అపార్ట్మెంట్ ఓన్లీ, అండ్ ఇండిపెండెంట్ హౌస్కి షిఫ్ట్ అయ్యాం, వి లెఫ్ట్ ద ఆబ్జెక్ట్ దేర్. అంటే మనము అక్కడ క్రియేట్ చేసాము బట్ ఇక్కడ క్రియేట్ చేయలేదు, ఇక్కడ ఒక సెపరేట్ న్యూ హౌస్ కాబట్టి స్టిల్ ఇక్కడ టెన్సర్ఫ్లో లేదు. ఓకే, లెట్స్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండ్ వాట్ విల్ డూ ఇస్ విల్ రివర్ట్ బ్యాక్. python tensor, okay, tensor demo dot py. Let's run this time and see what happens. Okay, let's try to debug this later, but let's try to understand why we have written this program.
ఓకే, మీకు డౌట్స్ వచ్చి ఉండొచ్చు. అంటే మనం బేసిక్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, ప్రింట్ ఏ ప్లస్ బి అనేది తీసుకోవచ్చు, లేకపోతే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది తీసుకోవచ్చు. బట్ వై హ్యావ్ వి కన్సిడర్ దిస్, అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాసాం? అండ్ ఆల్సో బై ద వే వీ గాట్ ద అవుట్పుట్, ద సమ్ ఈస్ టెన్సర్ ఫ్లో 30 షేప్. సో సంథింగ్ రబిష్, ఐ మీన్ ద థింగ్ యూ డోంట్ అండర్స్టాండ్. అంటే అఫ్ కోర్స్ ఇక్కడ 30 అని ప్రింట్ చేయొచ్చు, బట్ ఇది ఈ ఫార్మాట్లో ప్రింట్ చేసింది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ పైథాన్ స్క్రిప్ట్ c is equal to 10 plus 20 and the difference between this c is equal to tf dot at 10 comma 20, I mean a comma b. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మన ఫస్ట్ c is equal to 10 plus 20 అని రాసుకుంటాం కదా, అప్పుడు ఏం చేస్తుంది అంటే మన CPU అనేది లైన్ చూస్తుంది, ఇమీడియట్గా 10 c is equal, ఐ మీన్ ఇమీడియట్గా 10 plus 20 is equal to 30 అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేశాక అది ఆ రిలేషన్షిప్ని మర్చిపోతుంది, అంటే ఓన్లీ రిజల్ట్ని గుర్తుపెట్టుకుంటుంది. అంటే 10 plus 20 చేశాను అనే ఆపరేషన్ని మర్చిపోతుంది. బట్ ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు tf డాట్ యాడ్ అని చెప్పి మనం యూస్ చేసాం కదా, ఇది ఏం చేస్తుంది అంటే నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఒక రిలేషన్షిప్ని కూడా బిల్డ్ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ నెంబర్స్తో నేను ఏం చేశాను అనేది గుర్తుపెట్టుకుంటుంది. ఫర్ సపోజ్ మీరు సేమ్ నెంబర్స్తోని ఏ ప్లస్ బి చేస్తారు, మైనస్ బి చేస్తారు, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ చేస్తారు. బట్ మీకు హిస్టరీ చెక్ చేసుకోవాలి అంటే నార్మల్ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బితో పాసిబుల్ కాదు. బట్ వెన్ యూ యూస్ టెన్సర్ఫ్లో ఇట్ రిమెంబర్స్ వాట్ యూ హ్యావ్ డన్ విత్ ద బోత్ వేరియబుల్స్ ఏ అండ్ బి. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇది ఏం చేస్తుంది అంటే బేసిక్గా ఇన్ సింపుల్ వర్డ్స్ ఇట్ బిల్డ్స్ అ రిలేషన్షిప్ ఆర్ ఎ గ్రాఫ్ బిట్వీన్ ద వేరియబుల్స్. ఓకే 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 సో మీరు ఇక్కడ not just 2 numbers, normal Python lo you give 10,000 numbers, what happens? It takes lot of time. But using TensorFlow, as TensorFlow runs on GPU, it might take you like 2 to 3 milliseconds ante, I mean 10 to 20 milliseconds. అంటే టు సమ్మరైజ్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ టెన్సర్ఫ్లోలో ఇట్ విల్ బీ డన్ వెరీ క్విక్లీ. జీపీయూలో ఎలా చేస్తే ఎంత స్పీడ్గా వస్తుందో ఇక్కడ చేస్తే కూడా అంతే స్పీడ్గా వస్తుంది. అంటే స్టాండర్డ్ పైథాన్ సిపియూ మీద వర్క్ అవుతుంది, మన టెన్సర్ఫ్లో అనేది జీపీయూ మీద వర్క్ అవుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ అంతే. టెన్సర్ఫ్లోలో యాడ్ ఆపరేషన్ అనేది ఒక కమాండ్, అంటే a TensorFlow add operation is a command that can be sent to GPU or TPU. If you have 1 lakh numbers or 10 lakhs numbers to add, TensorFlow వాటి మధ్యలో ఒక గ్రాఫ్ని బిల్డ్ చేసుకొని గ్రాఫిక్ కార్డ్కి ఇస్తుంది. ఆ గ్రాఫిక్ కార్డ్ అనేది మీ అంటే మన పైథాన్ కన్నా 100 times ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఇది బ్రెయిన్ యూస్ చేస్తుంది అని అర్థం అంతే. స్టోర్ చేసుకునే రిలేషన్స్ ఏదైనా సరే బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటుంది, అండ్ నెక్స్ట్ టైం అదే బ్రెయిన్ యూస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఓకే, సో మీకు ఈ అవుట్పుట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే బేసిక్గా ఇట్స్ అన్లైక్ ద ప్రీవియస్ వన్ విచ్ వాస్ ఓన్లీ 30. యూ హ్యావ్ సీన్ రైట్, టీఎఫ్ డాట్ టెన్సర్ 30 షేప్ డి టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ 32. ఈ ఫార్మాట్లో మనకి అవుట్పుట్ అనేది ఇచ్చింది. సో మనం నెక్స్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇన్పుట్ కూడా ఇదే ఫార్మాట్లో ఇద్దాం. ఓకే okay to summarize the differences between normal Python and TensorFlow, okay, once more for your understanding, speed for normal Python is fast gaane untundi, but for smaller tasks. For massive data TensorFlow is the quickest, you can't use normal Python, and normal Python is used only on CPUs. TensorFlow can be used on CPU, GPU and cloud also. Okay, అండ్ ఇక్కడ నార్మల్ పైథాన్లో స్టోర్ చేసుకుంటే రిజల్ట్ని, బట్ మెమరీలోకి తీసుకోదు. సో మన టెన్సర్ఫ్లో ఏం చేస్తుందంటే రిజల్ట్ని స్టోర్ చేసుకుంటుంది, ప్లస్ హిస్టరీని కూడా మనం వ్యూ చేయొచ్చు ఏమేమి జరిగింది అని చెప్పేసి. సో జనరల్ పర్పస్ కోసం మనం నార్మల్ పైథాన్ యూస్ చేస్తాం, అండ్ టెన్సర్ఫ్లో అనేది న్యూరల్ నెట్వర్క్స్ని ట్రైన్ చేయడానికి మనం యూస్ చేస్తాం. ఓకే, హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇఫ్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ క్లియర్, లెట్స్ మూవ్ టు సమ్ అదర్ ఎగ్జాంపుల్. tf advance.py. ఓకే, సో అడ్వాన్స్గా మనము ఒకటి తీసుకుందాం, సమ్ మోర్ బిట్ అడ్వాన్స్డ్. ఓకే, లెట్స్ ఇంపోర్ట్ టెన్సర్ఫ్లో.
TensorFlow as TF. Okay. Now let's also import NumPy. Import NumPy as NP. NumPy కూడా మీకు తెలుసు కదా, నెంబర్స్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ చిన్న నెంబర్స్కి పెద్ద టెన్సర్ఫ్లో ఎందుకు అని చెప్పేసి వీఆర్ జస్ట్ యూజింగ్ NumPy. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ ఏ వేరియబుల్. సో మనం ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం? ఓకే, విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్. సైజ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇల్లు ఎంత పెద్దగా ఉందో ప్రైస్ కూడా అంతే పెద్దగా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఎన్పి డాట్ అరే సో ఫ్లోటింగ్ పాయింట్ ఇక్కడ 1.0 అంటే $10,000 అని చెప్పి అర్థం. ఓకే, వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ సింపుల్ వర్డ్స్. అంటే 1.0 ఈజ్ ఈక్వల్ టు $10,000 అనుకోండి. సో 2.0 అంటే $20,000. 3.0, 4.0, 5.0. ఓకే, సో ఇది తీసుకున్నాక మనకి ఇందాక అవుట్పుట్ ఏ ఫార్మాట్లో వచ్చింది, మనం ఇప్పుడు ఇన్పుట్ కూడా అదే ఫార్మాట్లో ఇస్తాం. డేటా టైప్ ఏంటి? డి టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్. ఓకే, వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ అరే. ఇప్పుడు మన ప్రైజెస్ ఇద్దాం. సారీ, ఫస్ట్ మనం సైజ్ తీసుకున్నాం. 1.0 అంటే 1000 స్క్వేర్ ఫీట్, 2.0 అంటే 2000 స్క్వేర్ ఫీట్, అలాగా 5000 స్క్వేర్ ఫీట్ వరకు. నెక్స్ట్ వీఆర్ టేకింగ్ ప్రైజెస్. ఎన్పి డాట్ అరే ప్రైజెస్ కూడా సేమ్ అలాగే తీసుకుందాం. ఓకే, 1.0కి 1.5 అంటే 1.5 అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు మనం $10,000 అని చెప్పి తీసుకుందాం. 1.5 అంటే ఎంత? $15,000 అంతే. సో 2.5, 3.5, 4.5 అండ్ 5.5. ఇక్కడ విల్ యూజ్ ద సేమ్ థింగ్. డేటా టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్. ఓకే, మనకి 2 ఎర్రర్స్ రెడీగా ఉన్నాయి, అంటే మన డేటా సెట్ అనేది రెడీగా ఉందని అర్థం. నెక్స్ట్ మనం మోడల్ని బిల్డ్ చేద్దాం. మోడల్ ఈజ్ ఈక్వల్ టు టీఎఫ్ డాట్, చెప్పా కదా కెరాస్ యూజ్ చేస్తాం మనం మోడల్ బిల్డ్ చేయడానికి. కెరాస్ డాట్ సీక్వెన్షియల్. సీక్వెన్షియల్ ఏం చేస్తుంది అంటే మన డేటాని సీక్వెన్స్గా అరేంజ్ చేస్తుంది. సో సీక్వెన్షియల్ ఆఫ్ tf dot keras dot layers dot dense units equal to 1. Input shape is equal to 1. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ సమ్ పారామీటర్స్ టు డిఫైన్ దిస్ మోడల్. అంటే మోడల్ని క్రియేట్ చేయడానికి వీఆర్ గివింగ్ సమ్ పారామీటర్స్. ఇక్కడ సీక్వెన్షియల్కి పారామీటర్స్ ఏమి ఇస్తున్నాము అంటే కెరాస్ లేయర్స్ ఇస్తున్నాం. లేయర్స్ తాలూకా డెన్సిటీ డిఫైన్ చేస్తున్నాం. లేయర్స్ అంటే మీరు ఇందాక చూసారు కదా. సో దీస్ ఆర్ లేయర్స్. ఓకే, వీఆర్ డిఫైనింగ్ ద లేయర్స్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ జస్ట్ కన్సిడరింగ్ 1 అంతే. అంటే యు టేక్ ఇట్ యాజ్ ఓన్లీ 1. ఇది ఒక్కటే కన్సిడర్ చేస్తున్నాం అనుకోండి, ఒక్క లేయర్ కన్సిడర్ చేస్తున్నాం. అంటే యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇన్పుట్ షేప్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక యూనిట్. ఇన్పుట్ షేప్ అంటే మనం ఎన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాం? ఓన్లీ 1 సోర్స్ నుంచి ఇన్పుట్ ఇస్తున్నాం. అంటే ఇది 1, ఇది 1 అంతే. అంటే ఇదొక బాల్, ఇదొక బాల్ అనుకోండి అంతే. వీఆర్ జస్ట్ మార్కింగ్ దట్. దెన్ వాట్ విల్ డూ ఇస్ మనం దానికి ఒక క్వాలిటీ కంట్రోల్ అనేది సెట్ చేస్తాం. క్వాలిటీ కంట్రోల్ అంటే హౌ ఇట్ ట్రైన్స్ ఇట్ సెల్ఫ్ యూజింగ్ ఇట్స్ ఓన్ ఎర్రర్స్. ఓకే, మోడల్ డాట్ కంపైల్. సో నేను చెప్పా కదా మనం మిస్టేక్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటామని చెప్పి. ఇది కూడా మనము దానికి కూడా అదే చెప్తున్నాము.
యూ లెర్న్ ఫ్రమ్ యూర్ మిస్టేక్స్ అని చెప్తున్నాం. సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ దిస్ ఆప్టిమైజర్. అంటే ఇవి కొన్ని పారామీటర్స్, యూ మస్ట్ రిమెంబర్ దెమ్. ఎస్జిడి అండ్ ఒక లాస్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. అంటే ఈ ఫంక్షన్తో అది మిస్టేక్ని ఐడెంటిఫై చేసుకుంటుంది. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. ఓకే, మనం మోడల్ క్రియేట్ చేసాము. మోడల్ ఎలా నేర్చుకుంటుంది అనేది కూడా మనం డిఫైన్ చేసాము. ఎర్రర్స్ నుంచి ఎలా నేర్చుకుంటుంది అనేది కూడా డిఫైన్ చేసాము. సో వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ అంటే మోడల్ డాట్ ఫిట్. ఈ స్టెప్ మీకు తెలుసు, ఇట్స్ బీన్ రిపీటింగ్. మనం దీనికి ఇన్పుట్ ఇస్తున్నాము. సైజెస్, ప్రైజెస్, ఎపోచ్స్ అంటే ఎన్ని టైమ్స్ ఈ మోడల్ నేర్చుకోవాలి, అంటే ఎన్ని టైమ్స్ ఈ మోడల్ వెనక్కి వెళ్ళి మళ్ళీ లెర్న్ చేసి ఫ్రంట్కి రావాలి, అంటే హౌ మెనీ టైమ్స్ ద ఇటరేషన్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ టేక్ ప్లేస్. మనం 500 ఇచ్చామంటే బెస్ట్ ట్రైన్డ్ మోడల్ మనకు కావాలి కాబట్టి వీఆర్ గివింగ్ మోర్ వాల్యూ. అండ్ వర్బోస్ అనేది ఒక పారామీటర్. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ టు డిస్కస్, బట్ విల్ లెట్ అంటే నేర్చుకుందాం మనం ఫర్దర్ క్లాసెస్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐమ్ జస్ట్ యూజింగ్ ఇట్ అంతే. నెక్స్ట్ print predicted price for a 7,000 square feet house. సో మనం ఇక్కడ ట్రైన్ అవుతుంది మోడల్, అండ్ మనం ఇక్కడ ఇస్తాం, అంటే ఇన్పుట్ ఇస్తాం నెక్స్ట్ స్టెప్లో. ప్రింట్ మోడల్ డాట్ ప్రిడిక్ట్. సో ఇన్పుట్ని మనం ఒక లిస్ట్లో ఇస్తున్నాం 7.0 అంతే. లెట్స్ రన్ దిస్. పైథాన్ ttadb.py. ఏమైంది? ttadb అనేది మనం వెన్లో క్రియేట్ చేస్తాం, వర్చువల్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేస్తాము. వాట్ విల్ డూ ఇస్ విల్ జస్ట్ బ్రింగ్ దిస్ అవుట్. ఓకే, ఐల్ జస్ట్ మూవ్ దిస్ అవుట్ and I'll run this. Okay, it is running. It will take some time to run. Okay, size. Okay, I'll rename this. I'll run this again. It's taking more time to run because it's calculating it internally. Of course, it is a heavy one, right? Of course, మీకు ఇలాంటి చిన్న ప్రోగ్రామ్స్కి యూజ్ అవ్వకపోవచ్చు, బట్ వెన్ యూ రన్ లార్జ్ ప్రోగ్రామ్స్ దిస్ విల్ బీ యూస్ఫుల్. ఓకే, టర్మినేటెడ్ విత్ an error, unrecognized data type. Is it so? Let's check. Okay, previous step లో రన్ అయింది. Okay, I haven't seen, sorry. It ran in the previous step. You can see the predicted price for a 7,000 square feet house is, 7,000 rupees. No. Oh, my bad, I haven't seen this. It's just this statement, and ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ప్రింట్ చేయలేదు. It haven't been printed yet. Okay, what we'll do, we'll try another thing. We'll keep this in another bracket. And now let's try this time.
See what happens. సో ఇందాక ఎందుకు రన్ అవ్వలేదంటే వీ హ్యావ్ గివెన్ ఇట్ యాజ్ ఏ వన్ డైమెన్షనల్ అరే, బట్ హియర్ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ ఎ టూ డైమెన్షనల్ అరే. అంటే మనం బ్యాచ్ ఆఫ్ వన్ హౌస్ అని చెప్పి ఇచ్చాము, అంటే వన్ ఫీచర్ ఉందని చెప్పేసి చెప్తున్నాం దీనికి. సో వీఆర్ రీప్రజెంటింగ్ ఇట్ యాజ్ ఎ ఫీచర్ కాబట్టి వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ఎ టూ డైమెన్షనల్ అరే. ఓకే, నౌ లెట్స్ సీ ఇట్ షుడ్ రన్ దిస్ టైమ్. Okay, still an error. That's fine. We are here to debug them. What we'll do is we'll create another variable. C is equal to np dot array of 7.0. Okay, we are creating a numpy array, and print model dot predict C. Okay, hope it works this time. It should work. It worked. So this worked, this tactic worked, and you can see the predicted price is 7.468245. Good, at last it worked. So I'm happy. So it calculated and it worked. So it needs an input in form of an numpy array only, because ఇక్కడ మనం ట్రైనింగ్ అనే numpy arrays లో ఇచ్చాం కాబట్టి it didn't take the normal one, it considered it as a list. అండ్ numpy array అని ఇచ్చినప్పుడు ఇది ఒక లిస్ట్లో ఎలిమెంట్ అని కన్సిడర్ చేసుకుంది, ఇన్పుట్లో తీసుకుని మనకు ఒక అవుట్పుట్ ప్రిడిక్ట్ చేసింది. సో ఆఫ్టర్ ఆల్ ద కన్ఫ్యూజన్, of course it's common to make mistakes. We learn through mistakes, just like this machine. Okay, hope it is clear to you. సో వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ద మాడ్యూల్స్. మనం డేటా అనేది క్రియేట్ చేసాం, ఇక్కడ మనం మోడల్ క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడ మోడల్ని కంపైల్ చేసుకున్నాం, అంటే ఎర్రర్ నుంచి నేర్చుకోమని చెప్పాం, జస్ట్ లైక్ వాట్ వీ హ్యావ్ డన్ నౌ. అండ్ ఇక్కడ మనం డేటాని ఇచ్చాము, ఈ బ్రెయిన్లోకి డేటాని ఇచ్చాము, నెక్స్ట్ మనం ప్రిడిక్షన్ అనేది చేసాము. సో దిస్ ఈజ్ సింపుల్. ఓకే, అంటే మీరు ఇంకా మంచిగా ట్రై చేయొచ్చు. యూ క్యాన్ టేక్ ఇట్ యాజ్ అన్ అసైన్మెంట్ యూజింగ్ TensorFlow. Do something and tell to me. Okay, I mean tell me what you have done. So that's for today, and if you have any doubts you can ask, else we'll wind up here.